అను నేను మున్సిపల్ కౌన్సిలర్ చైర్పర్సన్ గా ఎన్నికైన నేను దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తూ దృఢ సంకల్పంతో ధృవీకరిస్తూ నా అధికారిక విధుల నిర్వహణతో నాకు తెలిసి లేదా నా దృష్టికి వచ్చే ఏ విషయమైనా విధుల నిర్వహణకు అవసరమైన సందర్భాలలో తప్ప ఏ వ్యక్తికి కానీ ఇతర వ్యక్తులకు కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియజేయను లేదా నా పేరు అబ్దుల్ రహీం పటేల్, 12వ వార్డు కౌన్సిలర్. నేను నన్ను ఎన్నుకున్న ప్రతి ఒక్క సభ్యులకి, ఓటర్ మహాశయులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ జర్నీ నాకు ఇప్పటి నుండే మొదలవుతుంది. నాతో పాటు ప్రతి ఒక్క కౌన్సిలర్ నాతో కృషి చేస్తూ వారి సలహాలు సూచనలతో పాటు వారిని కలుపుకుంటూ ముందుకు సాగుతాను. దీనితో పాటు ప్రతి ఒక్క వార్డులో ఉన్న సమస్యను, ప్రతి ఒక్క ప్రజల్ని అందరినీ కలుపుకుంటూ మక్తల్ ప్రజల అభివృద్ధిలో నేను చాలా భాగంగా తోడ్పడతాను. మినిస్టర్ గారి సూచనల మేరకు మక్తల్ అభివృద్ధికి నేను చాలా దోహదపడాలని, ప్రత్యేకంగా ఇది వెనుకబడిన మక్తల్ వెనుకబడింది కాబట్టే మనం దీన్ని ఇంకా మినిస్టర్ సార్ ఏమన్నారంటే, మీరు ఎడ్యుకేటెడ్ అమ్మా, మీ ఇలాంటి యువత ముందుకొస్తేనే మక్తల్ నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చెందుతుంది. మక్తల్ అభివృద్ధి కావాలంటే యువత రావాలి అని నన్ను ప్రోత్సహించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్క వార్డులో ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్క సభ్యుని కలుసుకుంటూ వారితో పాటు ఏదైనా సూచనలు సలహాలు ఏమాత్రం వ్యతిరేకత లేకుండా అందరినీ కలుపుకొని ప్రతి ఒక్క వార్డులో అభివృద్ధికి కృషి చేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు బి శైవరెడ్డి. ఈరోజు నేను వైస్ చైర్పర్సన్గా మక్తల్ మున్సిపాలిటీ నాకు రోల్ రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను నమ్మిన మినిస్టర్ వాకిటి శ్రీహరి గారికి మరియు నన్ను సపోర్ట్ చేసి నన్ను ప్రోత్సహించిన మరియు ఓటేసిన ప్రతి కౌన్సిలర్ మెంబర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా అందరి లక్ష్యం ఒకటే, మక్తల్ అభివృద్ధి చేయడం అండ్ నిజాయితీగా పనిచేయడం. ఇది ఒక్కటే మా ఒక లక్ష్యంలాగా భావిస్తూ మేము ముందుకు తీసుకెళ్తాం మక్తల్. ధన్యవాదాలు.